Hey guys, welcome to my video, welcome to my channel. This is Sarda with Santosh. స్వల్ప గ్యాప్ అయ్యచ్చు నేను అవుతుంది వీడియో వేసి చాలా చేద్దాం అనుకున్నా మధ్యలో 2026 అంతా కుమ్మేద్దాం అనుకున్నా. ఆల్రెడీ సెకండ్ మంత్ వచ్చేసింది. ఏం చేస్తాం, ఎవరి కాన్సిక్వెన్స్లు అడుకుంటే కొంచెం వేరే వీడియోస్ మీద షూట్ కూడా చేసుకుని పెట్టుకున్నా, బట్ ఏవి మెటీరియలైజ్ అవ్వలేదు. నా ఫ్యాన్స్ వెయిటింగ్ అన్న, చాలా పెద్ద యూట్యూబర్ కదా నువ్వు అని చెప్పి వేసుకోకండి, నాకు తెలుసు. బట్ ఇవే తగ్గించుకుంటే మంచి. ఎవరి కాన్సిక్వెన్స్లు అడుగు ఉంటాయి కదా, సో అలా అనమాట. సో చాలా నోవల్ కాన్సెప్ట్తో వస్తున్నాను అనమాట, ఎప్పుడు ఊహించిన కాన్సెప్ట్. అదేంటంటే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. అది ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అలా ఉంటుంది మొత్తం. ఐడియాలు వస్తాయి కానీ కంప్యూటర్లో అవ్వట్లేదు, ఏం చేయరు. జస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఐడియాతో వస్తున్నా. చూద్దాం ఎలా వెళ్తుంది, దాన్ని బట్టి నేను ఒకటి చేసుకుంటా వెళ్తా. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా జస్ట్ టైం ఉంటుంది వీడియో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పదం అందులో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే యహి తూస్ తూస్ కలి కుత్రఫ్సా, యహి తూస్ తూస్ వల్ల కుఫ్రఫ్సా. فلبرة شاي تفوز تفوز عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا సో దురంధర్ 2 ఫస్ట్ ఫార్మోస్ట్ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఓటీటీలోకి వచ్చారు కూడా మన ఇన్స్టా ఫీడ్ అవని, ట్విట్టర్ ఫీడ్ అవని, మొత్తం దులిపేసింది ఆ రీల్స్ అవని. అసలు డే 1 స్పైన్ పాకిస్తాన్ అని ఒక ట్రెండే స్టార్ట్ అయింది ఇన్స్టా స్కెచ్ వీడియోస్లో. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడుకోవాల్సింది, సో ఐ మీన్ అక్షయ్ ఖన్నా గారు యాజ్ యూజువల్ ఎర్రక్ కొట్టేశారు ఫస్ట్ పార్ట్లో, బట్ సెకండ్ పార్ట్లో ఉండరు కదా ఆయన. సో ఎంతవరకు ఉంటుంది ఏంటి అని నేను చెప్తున్నా. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ రణ్వీర్ సింగ్. మనం ఫస్ట్ పార్ట్లో జస్ట్ అంతవరకే చూసాం, ఇంకా చాలా ఉంది సెకండ్ పార్ట్లో. హంజాలి మజారి బతుకుతాడా లేడా, జస్ప్రీత్ సింగ్ రంగి బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ తర్వాత అసలు ఈ అతను అనుకున్న లిస్ట్ ప్రకారం అందరినీ చంపాడా లేదా, ఏమైంది ఫైనల్గా, ఆపరేషన్ దూరందా సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా, చాలా ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి. ఎన్నిటికి ఉన్నాయంటే ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే టీజర్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎవ్రీ ఎలివేషన్ దట్ వర్క్డ్ ఫర్ రెహమాన్ డకేట్, అదే అక్షయ్ ఖన్నా గారికి ఏ ఎలివేషన్ పడిందో ప్రతి ఎలివేషన్కి ఇక్కడ రణ్వీర్ సింగ్ అదే ఎలివేషన్లో మళ్ళీ కనబడుతున్నారు. లైక్ బలోచ్లో ఎంట్రీ అవని, ఆర్ అదే అంటారు కదా సినిమా స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది తక్తది, ఐ మీన్ థ్రోన్ అది అని చెప్పేసి, దాంట్లో అన్న కూర్చోవడం దగ్గర నుండి మొత్తం పాకిస్తాన్ మాఫియాని రూల్ చేయడం ఎలా చేస్తాడు. అండ్ మెయిన్లీ మాడుకోవాల్సింది ఫైట్స్. ఫస్ట్ పార్ట్కి ఏ టీజర్ అయితే వదిలేరు, ఎంత యాక్షన్ అయితే హైప్ క్రియేట్ చేసిందో అదంతా ఫస్ట్ పార్ట్లో లేదు. బికాస్ 7 hours ఫుటేజ్ వచ్చేసింది. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఫ్లో పోట్లేదు, ఐ మీన్ ఫ్లో ఉంది మొత్తం ఎక్కడ కట్ చేయడానికి లేక 2 parts కింద వెళ్ళారు వాళ్ళు. సో మోస్ట్లీ యాక్షన్ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంటుంది. ఆ యాక్షన్ ఎలా ఉండబోతోంది ఏంటి, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ మీలో అంతమంది వెయిట్ చేస్తున్నారు దురంధర్ 2 కోసం, ఖచ్చితంగా కింద కామెంట్స్లో వెయిట్ పెట్టండి. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 ఆబ్వియస్లీ డాడీస్ హోమ్. మన దగ్గర బడ్జెట్ లేదు భయ్యా, గన్లో గిన్నె తేలం కానీ దీనే గన్ అనుకోండి. సో టాక్సిక్ రిలీజ్ అయిన రోజు నుండి, అంటే 2025 న్యూ ఇయర్కో లేదా 2025 Jan 8th అనుకుంటా, యష్ బర్త్డే రోజు ఒక టీజర్ వచ్చింది. మ్యాన్ ఫోర్స్ యాడ్కి ఏమాత్రం తీసిపోయిన టీజర్ అది. అక్కడే చాలామందికి చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. ఆ తర్వాత మొన్న కూడా వచ్చింది, అది ఇంకా మిక్స్డ్ ఒపీనియన్. ఏమో నాకు తెలియదు మరి, అంటే మేబీ యష్ గారి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, మేమంటే వాళ్ళు ఏమైనా ఈ ప్రమోషనల్ కంటెంట్ ఇలాగే పెట్టాలనుకుంటారేమో నాకు తెలియదు. కానీ నాకైతే ఎలివేషన్ల పరంగా, సీన్ల పరంగా ఇప్పటిదాకా ఆ 2 టీజర్లు నాకైతే ఏవీ నచ్చలేదంటే ఏంటిది, ఇది ఇది ఎందుకు ఇది అంత ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు అంత హైపు లేదు, అంత ఇది లేదు. అండ్ మోర్ ఓవర్ దురంధర్తో పెట్టుకుంటుంది నార్త్ బెల్ట్లో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, మొన్న దురంధర్ వర్సెస్ టాక్సిక్ అని కొట్టుకుసేస్తున్నారు ట్విట్టర్లో. సరే ఏంటా అంటే కన్నడ హిందీ కొట్టుకుంటారు, ఆబ్వియస్లీ వాళ్ళకి లాంగ్వేజ్ ఏదో ఇష్యూ ఉంది, ఓకే అంత బాగానే ఉంది. కొట్టుకుంటున్నారు. అసలు ఏమవుతుంది ఇక్కడ, ఎవరినెవరు తిట్టుకుంటున్నాడు, ఎలా తిట్టుకుంటున్నాడు రా అంటే అప్పుడు తెలిసిందే
అటు మనోళ్ళు ఏడిసారు ఇటు మనోళ్ళు ఏడిసారు అని చెప్పి. దురంధర్ వైపు మన తెలుగు వాళ్ళు అరిగి చేస్తున్నారు, టాక్సిక్ వైపు మన తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. కట్టు బానిసత్వం సినిమాలకు అంతే. ఇక అక్కడ కన్నడ కానీ లేదు, నార్త్ ఇది లేదు, హిందీ కన్నడ మధ్యలో లేదు. తెలుగు వాళ్ళు ఒక 2 నాన్ తెలుగు సినిమాల కోసం కొట్టుసేస్తున్నారు. అట్లుంటది మనతోని. నెక్స్ట్ సేమ్ అదే March 19th రోజు ఇంకో తెలుగు సినిమా రాబోతుంది. అదే కన్ను పిట్టరో కన్ను కొట్టరో ఓ ఓ ఓ ఓ ఎట్రా ఏం పడుతున్నారు అనుకున్నారా? టీజర్ చూసే ఉంటారు. టెకాయిట్ టీజర్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఎస్పెషల్లీ ఈ కన్ను పెట్టరో కన్ను కొట్టరో సాంగ్కి ఆ ఎడిట్ చేసి దానికి ఒక వెస్టర్న్ ట్యూన్ కట్టి అడివిశేషానికి దండం పెట్టాలి. ఇప్పుడు అనౌన్స్ చేశాడు ఒక నార్మల్ ఒక లవ్ స్టోరీ అన్నట్టు. బట్ 2.5 years 2022లో వచ్చాడు అన్న. ఈ మే వస్తే 4 ఏళ్ళు అయినట్టు సినిమా వచ్చి. బాహుబలి టైం పడుతుంది అంటే మనోడే రాసుకుంటాడు చేసుకుంటాడు. అవి రియల్లీ అక్కడ ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోడు. నిజంగా అక్కడ అన్నకి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అని నాకు చిన్న టాక్ ఉంది ఎందుకు అని చెప్పేసి. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు ఇది నిజమో కాదు అని చెప్పేసి. బట్ టీజర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. మధ్యలో శృతి హాసన్ గారు రీప్లేస్ అయ్యి మృణాలు వచ్చారు. టీజర్ బాగుంది, షార్ట్స్ బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అనురాగ్ కశ్యప్ ఉన్నాడు. తినేస్తాడు ఆయన. ఈ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, తోపు డైరెక్టర్ ఆయన. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ చాలామంది చూసే ఉంటారు. అవి ఒక్కటే కాదు కానీ చాలా మూవీస్ ఉన్నాయి. తోపు డైరెక్టర్, తోపు యాక్టర్. మన నయనతార గారితో సినిమా ఉంటుంది అబ్బా, విజయ్ సేతుపతి గారు అంటారు ఏంటది, అది ఓకే బేబీ అని, మా పేరు గుర్తురొచ్చి సావట్లే, ఇమెక్యునిటికల్. అందులో మెయిన్ యాంటోగనిస్ట్ ఆయనే. తోప్ యాక్టింగ్. అండ్ ఏకే వర్సెస్ కేకే అని ఒక సినిమా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, అనిల్ కపూర్ వర్సెస్ అనురాగ్ కశ్యప్ అని చెప్పేసి. పీక్ యాక్టింగ్ ఆయన ఇందులో తీసుకొచ్చారు. మరి ఎలా వాడతారు ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు దాకా పెద్దగా పెద్ద కంటెంట్ ఏమి రాలేదు. బట్ ఆ వచ్చిన టీజర్ అయితే లిటరల్లీ మంచి హైప్ని బిల్డ్ చేసింది. సో దీనికోసం కూడా ఈగర్లీ వెయిటింగ్, చూడాలి. పోతే March 26th గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది. అంటే టీ గ్లాస్లో అవి లేవన్నా, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. సో ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ వస్తుంది. 2012 మే అనుకుంటా గబ్బర్ సింగ్. సో 14 years తర్వాత, ఆల్మోస్ట్ 14 years తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. బట్ ఎక్కడో తెరి అన్న రీమేక్ అది ఉంది. అండ్ నేను మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మైత్రి రవి గారితో మాట్లాడినప్పుడు, లైక్ క్వశ్చన్ ఆన్సర్ అయినప్పుడు ఆయన అన్నారనమాట, రీమేకే కానీ ఆయన ఎంత తెలివి చెప్తున్నారంటే, మీకు అలా ఉండదు, అది రీమేక్ని ఒప్పుకోవట్లే కానీ అలా ఉండదు, మొత్తం అంతా మ్యాచ్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఐ హర్డ్ హరీష్ శంకర్ గారు షూట్స్ చేసుకుంటూ, నైట్ ఎడిట్స్ చేసుకుంటూ, మళ్ళీ మధ్యలో రాసుకుంటూ చాలా చేంజెస్ చేస్తున్నారంట, చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి నాకు ఒక పిఆర్ చెప్పారు. బట్ ఎంత ఇదైనా రీమేక్ అని ఒక్క ఫ్యాక్టర్ ఆ సినిమాకి రుద్దకపోయి ఉంటే, ఆరు ఎంత జనాల్లోకి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. బట్ ఆబ్వియస్లీ మొన్నే దేకలేంగే సాలని వచ్చింది, ఏ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్న జస్ట్ అలా 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 అన్న 2-3 స్టెప్లు వేసాడు, అలా తెలుగు రాష్ట్రాలు ఊగిపోయింది. ఆ గ్రేస్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంతే, ఇంకా అది ఉండిపోయింది నరాల్లో. పాట బాగుంది, కాకపోతే పాట బాగుంది అంటే నా ఫస్ట్ ఇంప్రెషన్ అనగానే మీలో మరి ఎవరికి అనిపించింది లేదో నాకు తెలియదు కానీ ట్యూన్ అంతా నమో వెంకటేశ్వరలో పాట ఉంటుంది, ఏ సింగ సాంగ్ సింగ సాంగ్ సింగ 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 సాంగ్ అనే సాంగ్ ఉంటుంది, సేమ్ అదే ట్యూన్ అనిపించింది. బట్ వినగా ఓకే అంటే వెళ్ళిపోయింది నాకు అలాగా. సో పాట హిట్ అయింది, వచ్చిన 2 టీజర్లు కూడా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నాకు ఎందుకో అక్కడక్కడ ఈ సనాతన ధర్మం, ఈ బ్రాహ్మిన్స్ ఇలాంటివి, నరసింహస్వామి ఇలాంటివి పెడుతున్నారని తెలుస్తుంది టీజర్ బట్టి ట్రైలర్లో. చూడాలి. కాకపోతే శ్రీడి లెక్క ఉంది, మరి ఏమవుతుంది ఏంటో తెలియదు. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ అనకపోయినా సమ్వాట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ ఇయర్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత రాబోతుంది, హరీష్ శంకర్ గారు కాంబో, డిఎస్పి మ్యూజిక్, మైత్రి ప్రొడక్షన్. సో వెయిట్ చేస్తున్నాను అంటే ఎస్ ఐమ్ వెయిటింగ్. అండ్ బాగుంది, నువ్వు వెళ్తావా వెళ్ళవా రీమేక్ కదరా అంటే ఖచ్చితంగా వెళ్తా, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బికాస్ ఆఫ్ హరీష్ శంకర్. అంటే మిస్టర్ బచ్చన్ అంత ఆయన పైత్యం కొంచెం చూపించింది ఆ రీమేక్లో, అప్పటిదాకా బ్యాడ్ ఫిలిం తీయలేదు అనే పేరుని కాస్త ఇచ్చింది ఆయనకి. బట్ అది ఎక్కడో ఆయన లైక్ క్యారీడ్ అవే అయిపోయి ఏవేవో చేయిస్తారు. బట్
ఐ హోప్ దీంతో నిజంగా స్ట్రాంగ్ కంబ్యాక్ వేస్తారని పర్సనల్లీ నాకు హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా చాలా ఇష్టం. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఏప్రిల్ 30th మస్సా 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 రే మరి మీరే మస్సా పెద్దే 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 పెద్ది క్రికెట్ బ్యాట్ లేదు. సో పెద్ది ఒక్కటే మాట, బుచ్చిబాబు సెకండ్ సినిమాకి రామ్ చరణ్ ఒప్పించడం, దానికి ఏఆర్ రెహమాన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పించడం, ఒక శివరాజ్ కుమార్, ఒక జగపతి బాబు, జాన్వీ కపూర్, ఆబ్వియస్లీ రామ్ చరణ్, దివ్యనీడి శర్మ. ఒరే ఏమవుతుందో నాకు తెలియదు. బట్ ఇప్పటిదాకా వచ్చిన ప్రతి కంటెంట్ నిజంగా సిక్సే. పాట అవని, టీజర్ అవని, పాటలో మూమెంట్స్ దగ్గర నుండి టీజర్లో ఉండే సిక్సర్ షాట్ వరకు ప్రతిదీ వైరల్ అయింది. అండ్ మోర్ ఓవర్ వచ్చిన ప్రతి పోస్టర్, మొన్న వచ్చిన జగపతి బాబు పోస్టర్ చూస్తే నేను కింద జగపతి బాబు అని అక్కడ పెట్టేంత వరకు ఈ జగపతి బాబు అని కనిపెట్టలేకపోయా. అంత బాగుంది మేక్ ఓవర్. అంటే చాలా అసలు జగపతి బాబా అనిపించింది, అంత డిఫరెంట్ మేక్ ఓవర్ ఉంది. అండ్ శివరాజ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఐ వర్డ్ అని చెప్పేసి అబౌట్ పెద్ది. అండ్ నాకు కొన్ని సీన్లు తెలుసు, ఏమవుతుందో కొంచెం తెలుసు, స్టోరీ ఐడియా ఉంది, బట్ నేను అవి చెప్పలేను వేరే వేరే సోర్సెస్ ద్వారా. అవి చెప్తే దబ్బుతారు నన్ను, మామూలుగా కాదు. సో అవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా చితకూడదు సినిమా. చూడండి ఎమోషన్స్ కరెక్ట్గా ల్యాండ్ అయ్యి సినిమా అనుకున్నట్టు బుచ్చిబాబు తీస్తే మామూలు ఉండదు. ఏ గేమ్ చేంజర్ దెబ్బతో కొంచెం అండర్ గ్రౌండ్కి వెళ్ళారో అందరూ బయటకు వస్తారు, పిచ్చ పీక్స్ ఉంటుంది సినిమా. అంటే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిపోద్దా అది ఇది అంటే నేను అది చెప్పలేను కానీ, బట్ ద థింగ్ ఈజ్ అండ్ ద సాంగ్, ఆ చిక్రీ సాంగ్ అనేది లిరిక్స్ పరంగా కానీ ప్రతిదీ చాలా ఆథెంటిక్ అనిపించింది. తెలుగు విన్నాం, తమిళ విను అంతే ఒరిజినల్గా ఉంది, కన్నడ వినండి అంతే ఒరిజినల్గా ఉంది, హిందీ వినండి అంతే ఒరిజినల్గా ఉంది. ఆ కేర్ కనిపిస్తుంది. సో చూడాలి ఏమవుతుందో. అండ్ ప్యారడైజ్తో క్లాష్ అనుకున్నారు, ప్యారడైజ్తో అది అవ్వదు. సో ఆబ్వియస్లీ పోస్ట్ పోన్ అయిపోయింది. మార్చ్ 30th అంటున్నారు. హోప్ అది పోస్ట్ పోన్ అవ్వకుండా చూడాలి ఏమవుతుంది. సో ఈ వీడియోకి ఆపేస్తున్నా. అంటే మొత్తం ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నా, కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల నేను క్యారీ ఫార్వర్డ్ అయిపోవడం వల్ల ఎక్కువ వచ్చింది లెంత్. సో మా ఎడిటర్ అవదన్నా అంతసేపు మనం చూడరు అంటే సరేలే అని చెప్పేసి ఇక్కడ తాపుతున్నా. సో ఇప్పటిదాకా వీడియో చూసినంత వరకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సరదా విత్ సంతోష్. అండ్ థ్యాంక్స్ ఇక్కడ దాకా కంటెంట్ చూసారు అంటే ఎంతో కొంత కొంచెం నచ్చే ఉంటారని నేను అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంగేజ్మెంట్ పెంచండి. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్తో వస్తూనే ఉంటా. అండ్ కొత్త కంటెంట్ ఏదో ట్రై చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. నా స్టైల్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో అంటిల్ దెన్ బై, సరదా విత్ సంతోష్.